ఒకరోజు ఎండగా ఉన్న ఉదయం ఒక ఆవు పచ్చని గడ్డి మైదానంలో ప్రశాంతంగా మేస్తోంది. ఆవు నెమ్మదిగా నమిలి వెచ్చని ఎండను ఆస్వాదించింది. ఒక పొద వెనుక ఒక నక్క నిశ్శబ్దంగా చూసింది. ఆ ఆవు బలంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది అని నక్క అనుకుంది. కాని ఒంటరిగా పట్టుకోవడానికి చాలా పెద్దది. కాబట్టి నక్కకు ఒక ప్రణాళిక ఉంది. నక్క నడచి వెళ్లి, ఆవు, నాకు సహాయం కావాలి. ఒక చిన్న జంతువు సమీపంలోని రంధ్రంలో చిక్కుకుంది. బలమైన వ్యక్తి మాత్రమే సహాయం చేయగలడు. ఆవు ఆశ్చర్యపోయింది. ఓహ్ లేదు, అది తీవ్రంగా అనిపిస్తుంది. వెళ్దాం. ఆవు నక్కను అనుసరించి అడవిలోకి వెళ్ళింది. వారు లోతుగా నడిచే కొద్దీ ఆవు అనిశ్చితంగా అనిపించడం ప్రారంభించింది. రంధ్రం ఎక్కడ ఉంది అని ఆవు అడిగింది. కొంచెం ముందుకు నక్క ఒక మోసపూరిత చిరునవ్వుతో చెప్పింది. అకస్మాత్తుగా ఆవు ఆగిపోయింది. అడవి నిశ్శబ్దంగా ఉంది, చాలా నిశ్శబ్దంగా ఉంది. చిక్కుకున్న జంతువు లేదు, రంధ్రం లేదు. నక్క మాత్రమే దూకడానికి సిద్ధంగా ఉంది. అప్పుడే చెట్లలో ఉన్న కొన్ని పక్షులు బిగ్గరగా అరుపులు వినిపించాయి. ఆ శబ్దం నక్కను భయపెట్టింది. అది భయపడి అడవిలోకి పారిపోయింది. ఆవు తిరిగి ప్రశాంతంగా గడ్డి మైదానానికి తిరిగి వెళ్ళింది. నడుస్తున్నప్పుడు ఆవు ఇలా అనుకుంది, తదుపరిసారి నేను ఇంకా సహాయం చేస్తాను, కానీ నేను మరింత జాగ్రత్తగా ఉండాలి.